అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో దారుణ ఘటన. భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసిన తాలూకా పోలీసులు. మదనపల్లి ఆటో మార్కెట్ యార్డులో మార్చి 3వ తేదీ నుండి అందుబాటులోకి తెచ్చిన చిన్న క్లేట్లు సెక్రటరీ జగదీష్ వెల్లడి. డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు మానహారం ద్వారా అవగాహన నిర్వహించిన పోలీసులు. పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360 ర్యాంకు. ఆన్లైన్ క్లాసుల ద్వారా సివిల్స్ లో 3వ అటెంప్ట్ లో ర్యాంకు సాధించిన జయశ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుగట్టివారిపల్లి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనము, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా సిఐ కళా వెంకటరమణ మీడియాకు తెలిపారు. అవునండి, అంటే ఒకటే గ్రామం కాబట్టి ఈ మధ్య దివాకరు ఇంతకుముందు నడవడిక సరిగా లేకపోయినా ఈ మధ్య బెంగళూరుకు పోయేసి నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ఎవరైతే పూల గణేష్ ఉన్నాడో మెయిన్ ముద్దాయి, ఈ పూల దివాకర్ కూడా ఇద్దరు చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళు ఫ్రెండ్స్. గ్రామంలో కూడా దివాకర్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కానీ కలిసిమెలిసి తిరిగి బయట కూడా వెళ్ళినప్పుడు కానీ అదేవిధంగా కలిసి మద్యం సేవించేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉండేటివి. వీళ్ళ మధ్య ఈ కక్షలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఈ ఎవరైతే గణేష్ ఉన్నాడో ఆ గణేష్ మీదకి గొడవలు పోవడము, ఈ విధంగా కత్తి అట్లా తీసుకుని వెళ్ళిపోవడము, బెదిరించడము, తరుముకోవడం ఇలాంటివి కూడా చేసేవాడంట. ఇవన్నీ కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా ముగ్గురు కూడా వీళ్ళు తర్వాత దివాకర్ ద్వారా మాకు తర్వాత ఇబ్బంది ఉంటుందనేసి ఏమన్నా భావించారేమో. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ జన్మదిన వేడుకలు శనివారం అభిమానులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. శనివారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు టీడీపీ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అలాగే పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మరియు సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి విజయమ్మ, మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు, గారబురుజు నరసింహారెడ్డి, విద్యాసాగర్, గండికోట గణేష్ బాబు, శ్యామలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమాల సుదర్శనం, గుండా మనోహర్తో పాటు అభిమానులు పాల్గొని అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా దుశాలువా, పూలమాల, పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుతో పాటు పలువురు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటుతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు ఆర్జే వెంకటేష్ అని కితాబునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా అహర్నిశలు పనిచేసిన గొప్ప నాయకుడిగా ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత ఆర్జే వెంకటేష్ అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఒక సైనికుడిలా పార్టీ కోసం పోరాడారని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావడం కోసం పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. ఆర్జే వెంకటేష్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల్లో మొదటి వరుసలో ఉన్నారన్నారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తాను రైతు బిడ్డనని, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఇష్టం లేకపోయినా అభిమానుల విజ్ఞప్తి మేరకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తాను భవిష్యత్తులోనూ పార్టీ కోసం సైనికుడిగా పనిచేయడానికి ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసిన అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ బాబు గారు, రాటకొండ మధుబాబు గారు, అధికార ప్రతినిధి విజయమ్మ గారు, కార్యకర్తలు చంద్రారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రెడ్డిమోహన్ గారు, అందరూ విలేకరులు, మా గ్రామం నుండి అనేక మంది వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది ఈసారి జన్మదినం శుభాకాంక్షలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. స్వతహాగా నేను రైతు బిడ్డ, జన్మదిన వేడుకలకు నేను దూరంగా ఉంటాను. అయినా కూడా అందరూ నాకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతుల సౌకర్యం కోసం మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నందు చిన్న క్రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జగదీష్ తెలిపారు.
మార్చి 3వ తేదీ నుండి మదనపల్లి టమోటా మార్కెట్లో 15 కిలోల చిన్న రేట్లతోనే వేలంపాటలు నడుపుతున్నామని తెలిపారు. నేడు సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాలతో మార్కెట్ కమిటీ పాలక సభ్యుల సహకారంతో మార్కెట్ యార్డ్లో 15 కిలోల చిన్న క్రేట్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. మదనపల్లి మార్కెట్లో వ్యాపారస్తులు గుర్రంకొండ, ములకల చెరువు టమోటా మండీలలో పెద్ద క్రేకులతో వ్యాపారాలు జరుగుతున్నాయని, వీటిపై జిల్లా స్థాయి మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకుని రైతుల సౌకర్యం కోసం అందరూ చిన్న క్రేట్లను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గతంలో చాలా ఏళ్ళుగా అంటే మదనపల్లి చిన్న క్రేట్లు, పెద్ద క్రేట్లు ఉన్నాయి మదనపల్లి మార్కెట్ యార్డ్ పుట్టినప్పటి నుంచి. అయితే ఇప్పుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది పాలక మండలి మరియు గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు గౌరవ అధ్యక్షులుగా మదనపల్లి మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత వారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పాలక మండలి సహకారంతో ముందున్న 30 కేజీల క్రేట్ల బదులు 15 కేజీల క్రేట్లను మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి తీసుకున్న తర్వాత మా మార్కెటింగ్ డైరెక్టర్ మేడం విజయ సునీత మేడం ఐఏఎస్ గారు వచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డ్ను డిసెంబర్ 23వ తారీఖున విజిట్ చేయడం జరిగింది. వారితో పాటు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రామాయణులు గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ లావణ్య గారు మరియు ఏడీ త్యాగరాజ్ గారు అందరూ అధికారులు రావడం జరిగింది. ఆ రోజు గుర్రంకొండ, మదనపల్లి, ములకల చెరువు మార్కెట్లని మేడం గారు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత కూడాను ఇక్కడున్న సాధక బాధలన్నీ కూడా తెలుసుకొని మరి ఎమ్మెల్యే గారి మరి పాలక మండలి చైర్మన్ గారి అభ్యర్థన మేరకు చిన్న క్రేట్లు ఈ 3 ప్రధాన మార్కెట్లలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎందుకు చేయడం జరిగింది, పాలక మండలి కూడా మరి ఎమ్మెల్యే గారు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటే, ఇప్పుడు మనది టమాటా ఆధారిత ప్రాంతం కాబట్టి మొత్తం కూడా రైతులు కోలారు, వడ్డిపల్లి, చింతామణి, కలకడ మరి ఈ కర్ణాటక రాష్ట్రానికి ఎక్కువ చిన్న క్రేట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా అక్కడికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మరి మదనపల్లి మార్కెట్ యార్డ్ లాంటి పెద్ద మార్కెట్లో కూడా రోజు రోజుకి క్రమంగా వ్యాపారాలు తగ్గుతుండడం, రైతులు దూరం వెళ్ళి రైతులకు బడ్డన్ కావడం, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి వారం రోజులు వెయిట్ చేయడం, తిప్పలు పడడం, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు కలగడం రైతులు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ కార్యదర్శి చామంచుల మల్లిక నియామక పత్రాలను అందజేశారు. అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె సరస్వతి, కార్యదర్శిగా కలసం ప్రకాష్ నాయుడు, మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా చెన్నమ్మ, కార్యదర్శిగా ఎస్ జయప్రకాష్, పీలేరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, కార్యదర్శిగా సాంబశివ, మదనపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా రెడ్డప్ప, కార్యదర్శిగా అమానుల్లా, వాయల్పాడు మండలం ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కార్యదర్శిగా వెంకటేష్, కేవీపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా మహేష్ కుమార్, కార్యదర్శిగా మహేంద్రబాబు, పీలేరు మండల ప్రధాన కార్యదర్శిగా ఎం రెడ్డి సుందర్, కలికిరి మండల ప్రధాన కార్యదర్శిగా జబ్బర్, కార్యదర్శిగా షావలి, గుర్రంకొండ మండల ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చామంచుల మల్లిక మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏర్పాటు చేసి నియామక పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీకి ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి జిల్లాలో బీసీ సంఘం అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి శ్రేయస్సుకై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో బీసీలను ఏకతాటి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవులు అప్పగించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి చామంచుల మల్లికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తమ అప్పగించడం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని, మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, అన్నమయ్య జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సెలవు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్ కృష్ణయ్య గారు నియమించడం జరిగింది. అలాగే పీలేరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా దేపాని ప్రభాకర్ గారిని, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా సాంబశివ గారిని, వాయల్పాడు మండలం ప్రధాన కార్యదర్శిగా
నాగరాజు గారిని, బాయిల్పాడు మండలం కార్యదర్శిగా వెంకటేష్ గారిని, కేవీపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా మహేష్ గారిని, కేవీపల్లి మండలం కార్యదర్శిగా మహేంద్ర గారిని, పీలేరు మండలం ప్రధాన కార్యదర్శిగా సురేంద్ర గారిని, గుర్రంకొండ ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ గారిని మండల కమిటీలు అన్ని నియమించడం జరిగింది. నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ సమస్యలు కూడా బీసీ హాస్టల్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా కృష్ణయ్య గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మదనపల్లిలో సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ గురించి కూడా ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మీరు విగ్రహం ఏర్పాటు చేసుకోండి, నేను కూడా అతిథిగా వస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కమిటీ అందరూ కూడా కావున వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కృష్ణయ్య గారికి. అదేవిధంగా మన జిల్లాలో బీసీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా మేము కృష్ణయ్య గారి దృష్టికి తీసుకెళ్తామని, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్లు రీసెంట్గా బీసీ కార్పొరేషన్ లోన్ల విడుదలలో జాప్యం జరిగింది. ఎంతోమంది బీసీలు నష్టపోయారు. కావున అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హాస్టల్స్ కావచ్చు, మెస్ ఛార్జీలు పెంచమని కూడా మొన్న తిరుపతికి విచ్చేసిన కృష్ణయ్య గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు పోస్ట్ ఇచ్చిన ఆర్ కృష్ణయ్య గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆయన తిరుపతిలో అక్కడ మేము మాట్లాడినప్పుడు ఆయన స్వయంగా ఆయన స్వహస్తాలతో సైన్ చేసి మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించండి, అలాగే మీకు ఏమన్నా సమస్యలు ఉంటే బీసీ సంఘం తరఫున మీకు ఏమన్నా సమస్యలు ఉంటే నా వరకు తీసుకురండి, మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పుడు మల్లికా గారు చెప్పారు కదా, హాస్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఈ విషయాలన్నీ కూడా మేము అసెంబ్లీలో మాట్లాడి మాకు ఫండ్స్ వస్తానే మేము రిలీజ్ చేస్తాము అని చెప్పిండారు. సో ఆయన చేస్తారనే నమ్మకంతోనే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాము. ఆయన ఇచ్చిన ఈ బాధ్యతలన్నీ మేము సక్రమంగా నిర్వహిస్తామని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రిటైల్ వస్త్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ తన 15వ బ్రాంచ్ ను రేపు మదనపల్లిలోని సిపిఎం రోడ్ లో అత్యంత వైభవంగా ప్రారంభించుతున్నామని మార్చి 8 మహిళా దినోత్సవ సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాల్ని ప్రారంభిస్తారని తెలిపారు. వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనూజ కిరణ్ కుమార్ రెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు రామదాస్ చౌదరి, మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారని ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం మీడియా ద్వారా తెలిపారు. నేనే కాకుండా మా కజిన్ ఇంకొక కేశవ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ అలాంగ్ విత్ గోపి ఫర్ ఆల్మోస్ట్ 2 దశాబ్దాల క్రితం నుంచి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో చాలామంది మాతో తోడై ఇంతవరకు వచ్చాము. ఇది 15వ బ్రాంచ్గా మేము మదనపల్లిలో ఏర్పాటు చేస్తున్నాం. మా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మేము మొదలుపెట్టిన మేము ప్రారంభించిన మా బ్రాంచ్ ఎక్కడైనా కానీ మా దగ్గర వచ్చిన కస్టమర్స్ మమ్మల్ని వీడకుండా రిపీటెడ్గా వస్తారు. దానికి రీజన్ వచ్చి నెంబర్ 1, మేము నాణ్యమైన వస్త్రాలను అందరికన్నా అందుబాటు ధరలో అందించడమే మా యొక్క ప్రాముఖ్యత. అదొకటే కాకుండా మేము ఇచ్చే సర్వీస్ ఎస్పెషల్లీ కస్టమర్స్ చాలా నచ్చుతుంది. అందుకనే మేము ఇచ్చే సర్వీస్ వల్ల మరలా రిపీటెడ్ కస్టమర్స్ మా బ్రాంచెస్కి వస్తారు. అందువల్లనే ఇదే కాన్సెప్ట్ మన మదనపల్లి ప్రాంత వాసులకు కూడా మేము వాళ్ళ ఆదర అభిమానాలను పొందాలనే ఉద్దేశంతో 15వ బ్రాంచ్ మాల్ అనేది ఉత్తరాంధ్రలో 2005లో స్థాపించి 14 బ్రాంచీలతో అక్కడ కంప్లీట్ చేసుకొని మేము రాయలసీమకి 15వ బ్రాంచ్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము ఫస్ట్ 2005లో బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు 2000 SFTతో ఒక స్టోర్ ఓపెన్ చేసి ఇప్పుడు అదే ఎఫర్ట్తో మేము పెట్టి దగ్గరగా 20,000 SFTతో షోరూమ్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది.
మా దగ్గర అలాగే కంప్లీట్లీ వేర్ హౌస్ అంతా కూడా దగ్గర ఒక 1 lakh ఎస్ఎఫ్టీతో వేర్ హౌస్ ఉంటుంది. మేము పర్చేజ్ చేసే వెరైటీస్లో ఎవరు మధ్య వ్యక్తులు ఉండరు, దళారులు ఉండరు. మేము ఏదైతే కొంటామో ఎఫర్ట్ ప్రైస్తో కస్టమర్లకి ఇవ్వడం అనేది మా యొక్క ఉద్దేశం. మేము మార్కెట్లో అందరికంటే తక్కువ ప్రైస్కి ఇవ్వడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. రాయలసీమలో మాది రాయలసీమ అయినా కూడా మేము ఉత్తరాంధ్రలో ఇన్ని షోరూమ్స్ పెట్టుకొని మన సొంత డిస్ట్రిక్ట్లో మనం షోరూమ్స్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పలమనేరు రూరల్ మండలం కూరుమాయి పోస్టు జరవారిపల్లి గ్రామానికి చెందిన మనమ్మ శ్రీరాములు రెడ్డి కుమార్తె జయశ్రీ ఆల్ ఇండియా సివిల్స్ నందు 360 ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణం క్లాక్ టవర్ వద్దకు జయశ్రీ చేరుకోగానే వారి కుటుంబీకులు బంధువులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం శ్రీ సత్య గంగమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ మోహన్ రెడ్డి మరియు ఎస్ఐ స్వర్ణతేజ సివిల్స్ ర్యాంకర్ జయశ్రీని దుస్సల్వ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ జయశ్రీ మాట్లాడుతూ జరావారిపల్లిలో జన్మించిన తాను 10వ తరగతి వరకు ఎలినా బెటన్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్ సాయి శ్రీ చైతన్య, బీటెక్ జేఎన్టీయు పులివెందులలో చదివానన్నారు. సివిల్స్కు ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రిపరేషన్ కావడం జరిగింది. 3వసారి 360 ర్యాంకు సాధించడం చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు సహకారం మరవలేనిదన్నారు. పేరు రాయలం జయశ్రీ. నాకు యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికీ కారణం రాయలం ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంతా ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషన్ గురించి చెప్పండి సార్. మా ఊరు జరవారిపల్లి, పలమనేరు మండలంలో జరవారిపల్లి. నేను 10th క్లాస్ ఎలినా బెటన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎంవీఆర్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత జేఎన్టీయు పులివెందులలో బీటెక్ సిఎస్సి చేశాను. అది 2023లో అయిపోయింది. 2023లో అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. దాని తర్వాత 2024 అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు 14 మార్క్స్తో మిస్ అయింది. దానికి ముఖ్య కారణము రాయలం కృష్ణారెడ్డి, శకుంతలమ్మ వాళ్ళ ప్రోత్సాహము, మా అన్న పురుషోత్తం రెడ్డి, అనితమ్మ ప్రోత్సాహము, కేజుల్ రెడ్డి, శ్యామలమ్మ, మిగతా ఉన్న అన్ని పిల్లలు అందరూ ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి మేము ఎదిగింది. సివిల్ సర్వీసెస్లో మా చెల్లెలు రాయలం జయశ్రీ 360 ర్యాంక్ రావడం జరిగింది. దీనికి మా కుటుంబ సభ్యులతో పాటు అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విజయానికి ముఖ్య కారణం మా రాయలం ఫ్యామిలీ. అయితే మా తాతగారు ఆర్ కృష్ణారెడ్డి, ఆర్ శకుంతలమ్మ మా నాన్నమ్మ, మా పెద్దనాన్న ఆర్ పురుషోత్తం రెడ్డి, అనితమ్మ మా పెద్దమ్మ, మా బాబాయి కేశవాల రెడ్డి, మా పిన్నమ్మ శ్యామలమ్మ, వీళ్ళు మా నాన్న, మా అమ్మ ఆర్ శ్రీరాములు రెడ్డి, మనమ్మ, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈరోజు మా చెల్లెలు ఇక్కడ ఉంది. దీనికి అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. ఈరోజు సివిల్స్ ర్యాంక్లో 368th ర్యాంక్ తెచ్చుకున్న జయశ్రీకి గురువు అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాను. చాలామంది పిల్లలకి మేము ఇచ్చే చదువు కావచ్చు, మార్గనిర్దేశం కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా కూడా తీసుకునే పిల్లలు చాలా తక్కువైపోయారు. అందులో ఇలాంటి స్టూడెంట్ ఉండడానికి నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. 2017వ సంవత్సరం నుంచి 2019 వరకు జయశ్రీ మా కళాశాల అంటే సాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో. పలమనేరు పట్టణం కొత్తపేట జిల్లాని సర్కిల్ నందు పోలీసులు డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వజ్ర ప్రహార్ మరియు ఈగల్ ఐ అనే కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడి అందులో నుండి బయటకు రాని వారిని గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించి తిరిగి మామూలు మనిషిగా మారుస్తామన్నారు. ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. అందువలన మీ కుటుంబం రోడ్డు మీద పడడమే కాక మీరు కూడా జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకోవడానికి బాధ్యులవుతారని హితవు పలుకుతూ గంజాయి, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
అంతేకాకుండా మీ చుట్టుపక్కల గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం ఇచ్చినట్లయితే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు పరశురాముడు, మోహన్ రెడ్డి, ఎస్ఐలు స్వర్ణతేజ, చందనప్రియ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు కొన్ని సస్పెక్టెడ్ ఇల్లు చెక్ చేసినాక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కండక్ట్ చేసినాం పొలంనేరు టౌన్లో. దాంట్లో పొలంనేరు రూరల్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఓకే. ఎట్ ద సేమ్ టైం మనకు స్టేట్ గవర్నమెంటు ఈ ముఖ్యంగా గంజా దాని గురించి, డ్రగ్స్ గురించి అరికట్టడానికి ఈగిల్ ఒక డిపార్ట్మెంట్ని ప్రిపేర్ చేసింది. దాని నుంచి కూడా మనకి పొలంనేరు టౌన్కి ఈగిల్ నుంచి కూడా పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మదనపల్లి సమీపంలో గల మీట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల ఎస్ కుందర్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథి శ్యామల ఎస్ కుందర్ మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరిలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబాల నిర్మాణం నుండి దేశ నాయకత్వం వరకు శాస్త్రం, క్రీడలు మరియు అనేక రంగాలలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ, సుష్మా స్వరాజ్, కల్పనా చావ్లా, పివి సింధు వంటి మహిళలు ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. మహిళా సాధికారత అంటే ఆధిపత్యం కాదు, సమానత్వం అని, విద్య, ఉపాధి మరియు గౌరవంలో సమాన అవకాశాలు ఉండాలని, మహిళలు ఎదిగితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారత సంస్కృతిలో మహిళలను దేవతలుగా భావిస్తూ సరస్వతి, లక్ష్మి, దుర్గా దేవుళ్లను ఆరాధిస్తామని, మహిళల శక్తి సమాజ పురోగతికి అత్యంత అవసరమని అన్నారు. మిట్స్ యూనివర్సిటీ నందుగల 90.8 FM రేడియో స్టేషన్ను సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అధ్యాపకులకు మరియు విద్యార్థినులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు ఉన్నత విద్యలో మహిళల శాతం 25% కూడా చేరుకోలేదని, అయితే ప్రస్తుతం అది 40 నుండి 45% వరకు పెరిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత విద్యలో మహిళల శాతం 60% పైగా ఉందని అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం 50% పైగా ఉంటుందని, కానీ భారతదేశంలో మాత్రం అది ప్రస్తుతం సుమారు 27% మాత్రమే ఉందని తెలిపారు. మహిళల ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం 40 నుండి 45% వరకు పెరిగితే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదగగలదని అన్నారు. మిట్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనేక మంది మహిళా విద్యార్థులు విజయవంతమైన కెరీర్ను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అంతేకాకుండా కేరళ రాష్ట్రానికి చెందిన అనేక మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందిస్తూ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అన్నారు. సేవాభావంతో పనిచేస్తే సమాజంలో గౌరవం, ప్రతిష్ట, ఆర్థిక స్థిరత్వం అన్ని లభిస్తాయని, మహిళల ఆశయాలు, కృషి మరియు నాయకత్వం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరియు సర్టిఫికేట్స్ను అందజేశారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి, సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు విజయలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ షణ్ముగప్రియ, మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.